స్టాంప్ వెండర్లు కానీ వారి జీవనోపాధి కోల్పోయేదానికి ఈ గవర్నమెంట్ 396 అనే జీవోని ఒక దాన్ని తీసుకొని వచ్చి పీపీపీ విధానం అనే ఒక ప్రైవేట్ పార్టీలకి ఈ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్లు చేసే అన్ని కూడా ప్రైవేట్ పార్టీలకు పోయే విధంగా ఒక జీవోని తీసుకురావడం, ఆ జీవో అమలైతే ఇక్కడ నిరుపేదలైన ఈ స్టాంప్ రైటర్లకు కానీ స్టాంప్ వెండర్లకు కానీ వారి దగ్గర పనిచేసే పిల్లకాయలకు కానీ జీవనోపాధి కోల్పోవడం అనేది ఖచ్చితంగా జరగద్ది. ఈ గవర్నమెంట్లో వాళ్ళకి సంపాదన కోసం ఏమైనా చేయడానికి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ వారి ప్రియ తనయుడు లోకేష్ బాబు గారు కానీ ఎన్ని కుట్రలైనా పనేదానికి, వారి సంపాదన పెంచుకునేదానికి, వారి అనునాయులు సంపాదన పెంచుకునేదానికి ప్రైవేట్ పరం చేస్తే ఈ స్టేట్ అంతా ఒకరి చేతిలోకి పోతుంది. వాడిచ్చే కమిషన్లు పార్టీకో ఆ నాయకులకో ముడతాయి. కాబట్టి ఈరోజు ఈ విధంగా ప్రతి దానిని కూడా అమ్ముకోవడానికి ఈ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది. ఈరోజు కావలిలో ప్రీతమ నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం మీకు ఈ స్టాంపు రైటర్లకు కానీ స్టాంప్ వెండర్లకు కానీ ఇక్కడ పనిచేసే కార్మికులకు కానీ మద్దతు తెలిపేదానికి ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చున్నాము. ప్రతాప్ రెడ్డి గారు 2 రోజుల్లో వస్తారు. వారు కూడా వచ్చి స్వయంగా మీకు సంఘీభావం తెలియజేస్తారు. మీరు పోరాటం చేసినన్ని రోజులు కూడా వైఎస్ఆర్సీపీ తరపున మీకు అండగా తోడుగా మేము ఎల్లవేళలా ఉంటామని తెలియజేస్తూ, మీ పోరాటం విజయవంతం కావాలని, ఈ దుర్మార్గమైన 396 జీవో రద్దు కావాలని, రద్దు అయ్యేదానికి మా వంతు పోరాటం ఏ విధంగా మీకు సహాయం కావాలన్నా మీకు అండదండలుగా మేమందరం కూడా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. నమస్తే. థ్యాంక్ యూ.